So now think about 15th problem. The chord of contact of the pair of tangents to the circle x square plus y square is equals to 1 drawn from any point on the line passes through the point. That's the question. See, question మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. There is a circle x square plus y square is equals to 1. Okay? And there is a line somewhere, ఎక్కడెక్కడ ఒక లైన్ లో ఉందనుకోండి. And the equation of the line is 2x plus y is equals to 4. ఇప్పుడు ఈ లైన్ మీద ఉన్న ఏదో ఒక పాయింట్ నేను తీసుకుని, ఈ లైన్ చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, అవసరమైతే ప్రతి పాయింట్ దగ్గర కూడా తీసుకుని ఆ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి నేను 2 టాంజెంట్స్ డ్రా చేయాలి. ఆ పాయింట్ నుంచి నేను సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ సర్కిల్ మీట్ అయ్యే పాయింట్స్ నుంచి నా ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ తయారవుతుంది కదా. ఇలా నేను ఈ లైన్ మీద ఉన్న డిఫరెంట్ పాయింట్స్ నేను కన్సిడర్ చేస్తే నాకు డిఫరెంట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఆ ఫిక్స్డ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయండి? ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి కదా. కాబట్టి ప్రతి పాయింట్ నుంచి ఇదే విధంగా మనం వర్క్ చేస్తే ఇన్ఫైనైట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్స్ తయారవుతాయి. ఆ ఇన్ఫైనైట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఒక పాయింట్ నుంచి ఆల్వేస్ పాస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ పర్టికులర్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈస్ బిట్ కనెక్టెడ్ టు ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, ఐడియా ఉండుంటే వెరీ గుడ్, ఐడియా లేకపోతే ఇబ్బంది లేదు, మనం డిస్కస్ చేస్తాం అబౌట్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ లైన్ మీద ఉన్న ఏదో ఒక పాయింట్ తీసుకోవాలి. దట్ ఈస్ ఆఫ్ ద ఫార్మేట్ 2x plus y is equals to 4 కాబట్టి ఓకేనా. నేను y కనుక సమ్ k అనుకుంటే, అదర్వైజ్ x కనుక నేను సమ్ k అనుకుంటే y అనేది 4 minus 2k అవుతుంది. అంటే ఎనీ పాయింట్ ఆన్ దిస్ లైన్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ k, 4 minus 2k. If x is k, then y is 4 minus 2k, right? Okay. Now, ఈ పాయింట్ నుంచి ఇప్పుడు నేను కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ చేయాలి. What is the equation for the chord of contact? Equation for chord of contact. Equation for chord of contact మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం, which is nothing but S1 is equals to 0. Now use S1 is equals to 0 to find chord of contact for this circle and for this point. So సింపుల్ గా ఒక x ని ఈ x కోఆర్డినేట్ తో రీప్లేస్ చేయడమే కదా. అంటే ఏమవుతుంది, kx ప్లస్ ఒక y ని 4 minus 2k తో రీప్లేస్ చేయాలి కాబట్టి 4 minus 2k into y is equals to 1. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ లో k అనేది ఒక అన్నోన్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఈ k ని బేస్ చేసుకుని, అంటే మనం ఈ లైన్ మీద ఏ పాయింట్ తీసుకుని మనం కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేసినా అది ఈ ఫార్మెట్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్మెట్ లో ఉన్నటువంటి లైన్ ఆల్వేస్ ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంటే అది ఫైండ్ అవుట్ చేయమనేది క్వశ్చన్ కాబట్టి ఓకే, మనం దీన్ని ఏం చేయొచ్చు, k టర్మ్స్ k లేన్ టర్మ్స్ నేను కామన్ తీస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. k టైమ్స్ ఆఫ్ x minus 2y plus 4y minus 1 is equals to 0. ఈ రెండు ఒకటే కదా. kx minus 2ky, k కామన్ తీసాను, 4y minus 1. సో ఇప్పుడు ఈ ఫార్మెట్ లో ఉన్నటువంటి లైన్ ఆల్వేస్ ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంటే ఆ ఫిక్స్డ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ 2 టర్మ్స్ ని కూడా 0కి ఈక్వల్ చేయాల్సి ఉంటుంది బై ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. x minus 2y is equals to 0, 4y minus 1 is equals to 0. Okay, when you solve these two, we will get y value as 1/4 and y place లో 1/4 replace చేస్తే you will get x value as 1/2. So 1/2 comma 1/4 is a point which lies on all the chords of contact. కావాలంటే చెక్ చేసి చూడండి. ఇది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ అనుకున్నాం కదా. x ప్లేస్ లో 1/2 రాసి y ప్లేస్ లో 1/4 రాస్తే బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, అండ్ ఫైనలీ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ 1/2 comma 1/4. ఓకే, సింపుల్ ప్రాబ్లమ్ బట్ బిట్ కొత్తగా ఉంటుంది అంతే. ఒక సర్కిల్, ఈ లైన్ మీద జనరల్ పాయింట్ తీసుకున్నాం. ఆ జనరల్ పాయింట్ నుంచి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ యూజింగ్ S1 is equals to 0. ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేసాం, అండ్ దట్ ఈస్ 1/2 comma 1/4. ఓకే, దిస్ ఇస్ 15th ప్రాబ్లమ్. సో హ్యావ్ ఎ లుక్.